హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చ యూట్యూబ్ ఛానల్. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెప్టెన్సీ పైన మన టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ కరమైతే కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా టీ20 ప్రపంచ కప్ కైవసం పైన, అదేవిధంగా ఛాంపియన్ ట్రోఫీ కైవసం పైన అయితే కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఓవరాల్గా వీరేందర్ సెహ్వాగ్ వచ్చేసరికి రోహిత్ శర్మ పైన ఏమన్నాడు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇటీవలే మన టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి న్యూజిలాండ్ పైన 4 వికెట్ల తేడాతోనైతే అద్భుతమైన విజయం సాధించి మూడోసారి అయితే ఛాంపియన్ ట్రోఫీని అయితే కైవసం చేసుకోవడం జరిగింది. అయితే టీమిండియా విజయం పైన అయితే చాలామంది మాజీ క్రికెటర్లు అయితే మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ మాత్రం అయితే టీమిండియా విజయం పైన, అదేవిధంగా ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ పైన మాత్రమైతే వీరేందర్ సెహ్వాగ్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ కరమైన కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల టైంలో టీమిండియా అయితే మంచి ప్రదర్శన అయితే చేస్తుందని అయితే చెప్పడం జరిగింది. 9 నెలల క్రితమే టీ20 ప్రపంచ కప్ గెలవడం జరిగింది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలవడం జరిగింది. అప్పుడు కానీ ఇప్పుడు కానీ టీమిండియా ప్రదర్శన అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని అయితే సెహ్వాగ్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా టీమిండియా ఐసీసీ టోర్నీలో ఎంత సక్సెస్ అవుతుందంటే ఒకే ఒక కారణం రోహిత్ శర్మ కెప్టెన్సీ వల్లనే టీమిండియా ఇంతగానం సాధించిందని అయితే వీరేందర్ సెహ్వాగ్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. అందుకే వరుసగా 2 ఐసీసీ టోర్నీలు అయితే మనం గెలవడం జరిగిందని అయితే వీరేందర్ సెహ్వాగ్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ వచ్చేసరికి 2 ఐసీసీ టైటిల్ గెలవడంతోనే మహేంద్ర సింగ్ ధోని సరసన అయితే నిలవడం జరిగింది. మహేంద్ర సింగ్ ధోని కూడా 2007లో కానీ, అదేవిధంగా 2011లో కానీ అయితే ఓడిఐ ప్రపంచ కప్తో పాటు టీ20 ప్రపంచ కప్ అయితే గెలవడం జరిగింది. అదేవిధంగా తర్వాత ఛాంపియన్ ట్రోఫీ కూడా గెలవడం జరిగింది. సేమ్ అదే విధంగా రోహిత్ శర్మ కెప్టెన్స్ లో కూడా ఇప్పుడు 2 సార్లు అయితే టైటిల్ అయితే నెగ్గడం జరిగింది. ఇద్దరు అయితే సమానంగా అయితే ఉన్నారని అయితే వీరేందర్ సెహ్వాగ్ అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా రోహిత్ శర్మ కెప్టెన్స్ లో ముఖ్యంగా ప్రతి ఆటగాడితోనే ఉన్న అనుభవం కానీ, ప్రతి ఆటగాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అయితే పర్ఫెక్ట్గా తెలిసిందని అయితే చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ వచ్చేసరికి బౌలర్ను వినియోగించే విధానం కానీ, అదేవిధంగా టీంను హ్యాండిల్ చేసే విధానం కానీ నెక్స్ట్ లెవెల్లో ఉందని అయితే సెహ్వాగ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఛాంపియన్ ట్రోఫీలో చూసుకుంటే రోహిత్ శర్మ తీసుకున్న కొన్ని నిర్ణయాలు, తొలి మ్యాచ్లోనే హర్షదీప్ సింగ్ బదులు హర్షిత్ రాణా తీసుకోవడం, ఆ తర్వాత మ్యాచ్లో వచ్చేసరికి హర్షిత్ రాణా పక్కన పెట్టి తుది జట్లో వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి తీసుకోవడం, ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్లనే టీమిండియా విశ్వ విజేత అయితే నిలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రోహిత్ శర్మ కెప్టెన్సీ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందని అయితే వీరేందర్ సెహ్వాగ్ అయితే చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా టీమిండియా మాత్రమైతే ఇదే రేంజ్లో రాణించే అవకాశం అయితే కనిపిస్తుందని అయితే చెప్పడం జరిగింది. మరి చూద్దాం రాబోయే ఐసీసీ టోర్నీలో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో అప్పటి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓవరాల్గా రోహిత్ శర్మ పైన టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ చేసిన కామెంట్స్ మాత్రమైతే ఇవే అని కూడా చెప్పుకోవచ్చు. ఇంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.